ప్రేమించుకునే వాళ్ళని చూస్తున్నాము, ప్రేమించుకొని పెళ్లి వరకు వచ్చి ఆగిపోతున్న వాళ్ళని చూస్తున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా, సంతానం కలిగిన తర్వాత కూడా ఇద్దరి మధ్యలో ఒక సర్టెన్ గ్యాప్ ఏదో రావడం, కారణాలు ఏమైనా అవ్వచ్చు. ఆ తర్వాత కూడా విడిపోతున్న వాళ్ళని చాలామందిని చూస్తున్నాం మనం. ప్రేమ ఏంటి? ప్రేమ గురించి ఎంతసేపు చెప్పుకున్నా సరే తక్కువే అవుతుంది, ఇంకా మిగిలే ఉంటుంది అని కొంతమంది చెప్తారు. మేము ప్రేమ గురించి మాట్లాడం, కానీ ప్రేమగా కలిసి జీవితాన్ని పంచుకుంటాం, ఇలాగే ఉంటాం మేము అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ రెండో కోవకి చెందిన వాళ్ళు ప్రేమికుల దినోత్సవాన్ని నేపథ్యంలో సుప్రీం టీవీ ప్రేక్షకులను వారి మాటల ద్వారా ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని పంచుకునే ప్రయత్నం చేయడం కోసం దంపతుల్ని ఆహ్వానించాం. వారిని పలకరిద్దాం. నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేర్లు? నా పేరు ప్రత్యూష సార్. నేను బ్యాంకింగ్ రంగంలో ఉన్నాను. మా శ్రీవారు శ్రీకాంత్ శర్మ, తను కూడా బ్యాంకింగ్ రంగంలోనే ఉన్నారు. ఓకే. ప్రత్యూష గారు, శ్రీనివాస్ శర్మ గారు, వారి ప్రేమ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు చెబితే బాగుంటుందేమో అని మీకు అనిపిస్తుంది కదా. అదే ప్రశ్నను వారిద్దరికీ చెప్తాం. ముందు ఎవరు మొదలు పెడతారో చూద్దాం. ప్రత్యూష మేడం గారు, శ్రీనివాస్ శర్మ గారు, మీ ఇద్దరిలో మీ జీవితంలో ప్రేమ ఎలా మొదలైంది అసలు? మేము ఇంటర్ నుంచి కలిసి చదువుకున్నాం సార్. ఇంటర్లో ఉండే ఇన్ఫాక్చుయేషనే అందరికీ ఉన్నట్టే మాకు కూడా ఉండేది. అయితే దాన్ని ముందు మేము కన్ఫర్మ్ చేసుకున్నాము. అంటే ఒక 2-3 years కలిసి జర్నీ చేసాం ఫ్రెండ్స్ లానే. డిగ్రీ వచ్చిన తర్వాత తను MCA టైంకి, అంటే డిగ్రీ కూడా అయిపోయింది, అప్పటికి దాదాపు 5 years అయింది మా జర్నీ ఫ్రెండ్స్ లాగా. ఉన్నా కూడా మాకు ఫీలింగ్స్ ఉన్నా కూడా అది ఇన్ఫాక్చుయేషన్ లవ్ అన్నది మాకు కన్ఫర్మ్ కాని స్టేజ్. అది అందరు టీనేజర్స్ లాగే మాకు చాలా కన్ఫ్యూషన్స్ అండ్ భయం కూడా ఉంది. అయితే MCA టైంలో తనకి వేరే దగ్గర సీట్ వచ్చిందండి. తను విడిపోతున్నప్పుడు మా ఇద్దరికి అర్థమైంది, ఇంకా కలిసి బతికితేనే బాగుంటుందేమో, విడిగా ఉండలేమేమో అని. ఆ టైంలో అనుకోకుండానే ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి కొన్నాళ్ళు, కాకపోతే మేము ఒక క్లారిటీతో ఉన్నాం సార్. అందరిలానా బయట తిరగడం, ఇలా షికార్లు సినిమాలు చేస్తేనే కాదు, పేరెంట్స్ ఒప్పించాలి, ఇద్దరం కలిసి లైఫ్లో సెటిల్ అవుదాం, ఏం చేసినా కలిసి చేద్దాం, దాన్నే ప్రేమ అంటారు అని ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ వేసాము. ఫార్చునేట్లీ మా పేరెంట్స్ని కన్విన్స్ చేసుకోగలిగాము అండ్ కలిసి జర్నీ స్టార్ట్ చేసాము. ఇప్పటికి 8 years అయింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అందరితోనే ఉంది. అండ్ మాకు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, విహాన్ అండ్ వైష్ణవి. అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ కిడ్స్ వీ హ్యావ్ అండ్ ద లైఫ్ వీఆర్ లీడింగ్ నౌ. బాగుందండి. అసలు మీ లవ్ జర్నీ ఏ ఊర్లో మొదలైంది? అసలు మీ ఇద్దరు మొదటి కలయిక, ఫస్ట్ టైం మీరిద్దరూ కలుసుకున్నప్పుడు చూసుకున్న వెంటనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అలా మొదలైందా? ఇందాక మీరు చెప్పారు కొంత 5 years తర్వాత ఏదో ఇచ్చేసామని. దీనికి బేజం ఎక్కడో పడి ఉంటుంది యాక్చువల్గా, దాని గురించి కొద్దిగా చెప్పండి. ఫస్ట్ టైం చూసింది ఇంటర్లో సార్. ఆ తర్వాత నన్ను చూసిన తన ఫీలింగ్స్ తను చెప్తేనే బాగుంటుందేమో. చెప్పండి. స్టార్టింగ్ చెప్తే కొంచెం ఫన్నీగా ఉంటుంది. తనని చూసిన తర్వాత ఈ అమ్మాయి బాగుంది, చాలా హుషారుగా ఉంది అనిపించింది ఇంటర్మీడియట్లోని. నాకు ప్రీవియస్గా అమ్మాయిలతో మాట్లాడడం పెద్దగా ఏం తెలియదు, కానీ తిని చూసిన తర్వాత మాట్లాడాలనిపించింది, గొడవ పడాలనిపించింది. సో ఏ విధంగా అయినా చేద్దాం అని ఎలాగ మాట్లాడదాం అనుకున్నాను. అక్కడి నుంచి ఆ అమ్మాయిని ఏడిపించడం మొదలుపెట్టాను. భయపెట్టడం, చిన్న చిన్న ఏడిపించడం మొదలుపెట్టాను. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది మాకు. సో ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీలో కలిసి అనుకోకుండా ఒకే కాలేజీలో జాయిన్ అయ్యాము, కలిసి చదువుకున్నాము, కంబైన్ స్టడీస్ చేసాము, మా ఫ్రెండ్స్ మిగతా ఫ్రెండ్స్తో కూడా కంబైన్ స్టడీస్ చేసాము, అంతా బాగా జరిగింది. బాగుందండి. అయితే మీరిద్దరూ కలుసుకోవడం అనేది కొంతకాలం పాటు ఫ్రెండ్షిప్గానే మొదలయ్యి కొనసాగి, తర్వాత మీలో వచ్చిన ఆ భావాన్ని ఇద్దరు షేర్ చేసుకున్నారు. కలిసి ఉండడానికి, ఆ భావాన్ని షేర్ చేసుకోవడానికి మధ్యలో కొంత గ్యాప్ వచ్చిందని ఇందాక మీరు చెప్పారు. ఎందుకు వచ్చిందంటారు? మొదట
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా ముందే అది ఎందుకు కలగలేదు, అప్పుడు సడన్గా ఫీలింగ్ కలగడానికి ఏదో కారణం ఉంటుంది కదా. అదే సార్, ఫస్ట్ టైం చూసినప్పుడు ఇద్దరికి ఇన్ఫాక్చుయేషన్ ఉండేది. ఉమ్, కాకపోతే అది చెప్పే ఏజ్ అయితే కాదు. మా పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ముందు నుంచి మమ్మల్ని గైడ్ చేస్తూనే ఉన్నారు. కాలేజ్కి వెళ్ళే టైంకి ముందే మాకు చెప్పారు, అమ్మ ఎవరైనా అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చూసినప్పుడు ఫలానా ఫీలింగ్స్ కలగచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్, బట్ ముందు నువ్వు కన్ఫర్మ్ చేసుకో, నీకు ఓకే అనుకుంటే మాకు ఎటువంటి ఇష్యూ లేదని ముందు వాళ్ళు మాకు చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ చాలా సపోర్టివ్ అండ్ ఫ్రెండ్లీ. బేసిక్గా వాళ్ళు టీచర్స్ అవడం, తర్వాత ఫ్రెండ్లీగా ఉండడం వలన మేము ప్రతిదీ వాళ్ళతో షేర్ చేసుకునేవాళ్ళం. నేనైతే మా అమ్మతో ప్రతిదీ చెప్పుకునేదాన్ని, సార్ అమ్మ ఇలా అబ్బాయిని చూశాను, అమ్మ ఇలాగా ఏడిపిస్తున్నాడు, అమ్మ నా ఫ్రెండ్ అని. కానీ మా ఇద్దరికి చెప్పుకునేంత అనిపించలేదు. మా ఇద్దరికి ఇన్ఫాక్చుయేషన్ ఉంది, అది నిజం. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఇన్ఫాక్చుయేషన్ కలగగానే నెక్స్ట్ స్టెప్ తీసేసుకొని ఆ నెక్స్ట్ ఫర్దర్ గా ఏమేంటి వాళ్ళు షేర్ చేసుకొని తర్వాత విడిపోవడం, ఆ తర్వాత గిల్ట్ లైఫ్ లాంగ్ క్యారీ అవుతుంది. వాళ్ళకి అది తెలియకపోవచ్చు. చాలా క్విక్ డెసిషన్స్ తీసుకుంటారు. ఉమ్, సో మెయిన్ డెసిషన్ తీసుకోవడానికి మాకు 5 years పట్టింది. మేము జెన్యూనా కాదా, ఇది ఇన్ఫాక్ట్ చేసినా లేకపోతే నిజంగా లవ్వా, మేము కలిసి షేర్ చేయగలమా, నడవగలమా, లైఫ్ లాంగ్ ఉంటామా, మేమిద్దరం డిసైడ్ చేసుకుని ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ వేసాం సార్. ఓకే సార్, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు సార్? మా ఫాదర్ ఏమో అని మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేసేవారు సార్. ఉమ్, మదర్ ఈజ్ హౌస్ వైఫ్. ఓకే. మీతో పాటు తోబుట్టువులు? ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఉన్నారు సార్. సిస్టర్ మ్యారేజ్ అయింది, ఉమ్. బ్రదర్ మాతోనే ఉంటారు. మేడం, మీ పేరెంట్స్? అమ్మ నాన్న ఇద్దరు టీచర్ సార్. ఉమ్, నాకు ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఉన్నారు. మేము 5 ఉన్నప్పుడు కూడా మాకు ఇంట్లో జెండర్ ఈక్వాలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రతిదీ ఉండేది. మేబీ వాళ్ళు అలా ఉండడం వల్లనే ఏమో నాకు తెలీదు, నేను కొంచెం ఫ్రాంక్ గా అండ్ చాలా ఫాస్ట్ గా ఉంటాను. ఓకే. మీ మొదటి కలయిక జరిగిన ఊరు ఏ ఊర్లో మీరు ఫస్ట్ కలిశారు? ఇప్పుడు ఏ ఊర్లో ఉంటున్నారు? మేము ఫస్ట్ కలిసింది ఆర్ట్స్ కాలేజ్, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ అండి, శ్రీకాకుళం. ఉమ్, డిగ్రీ మా చదువు అంతా అక్కడే అయింది. మేము ప్రస్తుతం అయితే వైజాగ్లో సెటిల్ అయిపోయాం. ఇక్కడ ఒక హౌస్ తీసుకున్నాము అండ్ ఇక్కడ హ్యాపీగానే ఉంటున్నాం. మీరు కలుసుకున్న తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత మీ భావాన్ని, అంటే ఇద్దరు ఈయన ట్రైనింగ్ రీత్యా వేరే ఊరు వెళ్ళడము, అప్పుడు మీలో వచ్చిన ఆ గ్యాప్ మీలో ఒరిజినల్గా ఏముంది అనేది అది బయట పెట్టడంతో ఇద్దరు కలిసి జీవితాన్ని పంచుకోవాలనేది అనుకున్నారని చెప్పారు మీరు. బాగుంది. అయితే చాలామంది లవ్ కోసం చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, మాకు చాలా చాలా వ్యూస్ ఉన్నాయి, అవి ఇవన్నీ చాలా గొప్పగా చెప్తూ ఉంటారండి. అలాంటి చెప్పి చాలామంది జీవితాన్ని పంచుకోలేని పరిస్థితులు చాలామందిలో ఉన్నాయి. పంచుకున్న ఎంత వేగంగా పంచుకున్నారో అంత తొందరగా విడిపోతున్న వాళ్ళని చాలామందిని మనం చూస్తున్నాం. ప్రేమ నిలబడాలి అంటే, ప్రేమ కలకాలం ఉండాలి అంటే దానికి ఏదో ఒక విషయం అవసరం ఉంటుందండి. మీ దృష్టిలో ప్రేమ జీవితం నడవాలి అని అంటే ఏం ఉండాలనుకుంటున్నారు మీరు? సార్, ఒకటి ప్రేమ అనగానే వాళ్ళ పాజిటివ్ సైడ్ చూసి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు తప్పితే వాళ్ళలో ఉన్న నెగిటివ్ షేడ్స్ చూపించడానికి భయపడతారు. నెగిటివ్ షేడ్ కనిపిస్తే ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారో అన్న చిన్న బెంగ ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీరు మీలా ఉండగలుగుతారో అది నిజమైన లవ్. మీ పేరెంట్స్ దగ్గర కానీ మీ తోబుట్టుల దగ్గర కానీ మీరు ఎంత ఫ్రాంక్ గా ఉంటారో అంతే ఫ్రాంక్ గా వాళ్ళకు కూడా చెప్పలేని విషయాలు ఎవరితోనైనా చెప్పుకోగలిగితే హీఈస్ యువర్ లైఫ్ పార్ట్నర్ లేదా షీఈస్ యువర్ లైఫ్ పార్ట్నర్. నేనుగా ఉన్నది తన దగ్గరే. పేరెంట్స్ దగ్గర నార్మల్ గా ఉంటాను కానీ నాలో డిఫరెంట్ యాంగిల్ చూసింది తనే. సరే, ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ చాలామంది ఉంటూ ఉంటారు. నేను పలానా అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని అంటే ఫ్రెండ్స్ చాలామంది ఎవరికి చెప్పరు, అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి కూడా నాకు కూడా ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ దొరికితే బాగుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉండి మీ దగ్గర నుంచి ఏదైనా కొంత నేర్చుకొని దాన్ని బేస్ చేసుకొని నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఇప్పుడు కాలంలో చాలామంది ఉన్నారు. నా ప్రశ్న ఏమిటి అంటే సార్, మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని చెప్పిన తర్వాత ఫ్రెండ్స్ తాలూకా వాళ్ళ ఫీలింగ్స్ మీ ముందు ఎలా ఎక్స్ప్రెస్ చేసేవారు? అలాంటివి ఏమైనా ఉన్నాయా? మీరు చెప్పండి. నాకన్నా తను బాగా చెప్తుంది. నేను ఎందుకంటే ఈ ఎక్స్ప్రెషన్ అడిగాను.
ముందైతే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆశ్చర్యపోయారు. ఉమ్, అందరూ ఫ్రెండ్స్ గానే ఉన్నారు కదా, ఇది ఎప్పటి నుంచి అని ఆశ్చర్యంగా చూశారు. ఉమ్, తర్వాత అర్థం చేసుకుని వాడు మాతో పాటు సహకరించారు. అంటే మేము ఒక 5 ఫ్రెండ్స్ ఉంటాం సార్. ఉమ్, నేను నా ఫ్రెండ్ బిందు, మా ఆయన, ఉమ్, పవన్ అని ఒక అబ్బాయి, సంతోష్ అని ఒక అబ్బాయి, మేము 5 ఫ్రెండ్స్. మా ఆ అమ్మాయి ఎవరైతే ఉందో వాళ్ళ ఫాదర్ ఏంటంటే అమ్మాయిని తొందరగా మ్యారేజ్ చేసి అని తొందరగా వాళ్ళని సెటిల్ చేయాలన్న తీరులో తనకి మ్యారేజ్ చేశారు. ఉమ్. ఇంకా నేను, మా హస్బెండ్, ఇంకొక 2 అబ్బాయిలు, మేము పవన్ 4 వారు. ఉంటాం. పవన్ అండ్ సంతోష్, మేము 4 కలిసి ఉండేవాళ్ళం. మా ఇంట్లోనే వీళ్ళ ముగ్గురిని నేను చదివించేదాన్ని. ఫ్రాంక్ గా స్పీకింగ్ నేను కొంచెం చదువు బాగా ఎక్కువ నాకు. వీళ్ళు ఏంటంటే అబ్బాయిలు అవటం వలన మరేమో తెలీదు, వీళ్ళు కొంచెం ఎంజాయ్ చేసే ఊళ్ళో ఉండేవారు. మా అమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చి చదువుకున్నా కూడా చుట్టుపక్కల చాలా మంది ఏంటంటే ఒక అబ్బాయితో ఒక అమ్మాయి తిరుగుతుంది అనగానే జడ్జ్ చేయడానికి రెడీగా ఉంటారు. అవన్నీ పక్కన పెట్టి మా మదర్ అండ్ ఫాదర్ ఒకటే చెప్పారు, నా కూతురు గురించి నాకు బాగా తెలుసు, Yes. తను ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్ట్ గా తీసుకుంటుంది, సో లెట్ హర్ లివ్ హర్ లైఫ్, నేను మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వద్దు, ఇదే చెప్పారు. మా అన్నయ్యని మా తమ్ముడిని మా ఇంట్లో ఎలా చూసేవారో వీళ్ళ 4 కూడా అలాగే చూసారు. మా 4 మేము కలిసి చదువుకుంటే మా అమ్మాయి పక్కన కూర్చుని ఇది ఇలా కథ ఇలా కథం తను కూడా ఎక్స్ప్లెయిన్ చేసేది. ఇప్పుడు ల్యాకింగ్ అదే, పేరెంట్స్ తో ముందు షేర్ చేసుకోరు, ఉమ్, ముందు భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకే వాళ్ళ మీద డౌట్ ఉంటుంది ఎక్కడో చిన్న కార్నర్ లో. ముందు సోషల్ మీడియాలోకి వస్తుంది, తర్వాత ఫ్యామిలీ వరకు వెళ్తుంది. మేము అలా కాదు, ముందు మా ఫ్యామిలీ వరకు వెళ్ళింది. మీరు నమ్మరు, మా మ్యారేజ్ అయిన తర్వాత మాకు గొడవలైనప్పుడు కూడా అమ్మ చూడు తిని ఇలా అంటున్నాడు అంటే నువ్వే ఏదో చేసుంటావు అని మా అమ్మ, మా అత్తగారికి చెప్తే నువ్వే ఏదో చేసుంటావు, మా అబ్బాయి కాదు అని మా అత్తగారు అంటూ ఉంటారు. ఎందుకంటే తన గురించి ఎవరికి తెలీదు. తన రౌడీ వేషన్ అని నా దగ్గర, ఇంట్లో తిన పేరు బుద్ధ పూర్ణిమ రోజు పుట్టాడు కాబట్టి బుద్ధుడు, ఎటొచ్చి ఎంత మిస్చియస్ గా నేనే ఇంట్లో. బాగుంది ప్రత్యూష్ గారు. ఇప్పుడు ఈయనలో మీకు ఏ పాయింట్లో ఇద్దరికి మధ్యలో వచ్చినది అది డిస్కషన్ వచ్చిన డిఫరెన్స్ ఏదో వచ్చిందని చెప్పారు మీ మాటల్లో, దానికి కారణం ఏంటి? నన్ను ఎవరు ఏడిపించలేదు సార్, వీడు ఒక్కడే ఎంత ధైర్యం చేశాడు. నన్ను ఎదిరించడం గానీ నన్ను ఏడిపించడం గానీ నా ముందుకు వచ్చిన ఏ అబ్బాయి ట్రై చేయలేదు. భయపడతారు, మీరు చాయిస్ ఇవ్వలేదు ఇప్పుడు ఎవ్వరికి. నాతో మాట్లాడాలన్నా ఒక 2 నిమిషాలు ఆలోచించి మాట్లాడేవాడు. దీని ఒక్కడే నన్ను బాగా ఏడిపించినాడు నా లైఫ్ లో. నేను అప్పుడే డిసైడ్ అయినా నేను కూడా లైఫ్ లాంగ్ ఏడిపిస్తాను. అందుకే సరే, మిమ్మల్ని ఏడిపించిన వీరు ఏ విధంగా మిమ్మల్ని ఆట పట్టించేవారు? అది చెప్తే చాలా సిల్లీ కొట్టా సార్, తినే చెప్తాడు. చెప్పండి. మేము ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నప్పుడు మాకేంటంటే చుట్టుపక్కల ప్రకృతి ఎక్కువ ఉంటుంది, మొక్కలు అన్నీ ఎక్కువ ఉండేవి. అందులో ఏంటి గొంగళ పురుగులు అన్నీ ఉండేవి. అవి తీసుకెళ్లి బుక్ లో పెట్టేవాడిని. చూసి భయపడిపోయేది, గట్టిగా అరిచేది. అక్కడ స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఏదో రకంగా తను ఏడిపించడం, తిట్టించుకోవడం, మళ్ళీ మాట్లాడడం, ఇదే కంటిన్యూ అయింది. ఆల్మోస్ట్ అది 2 years వరకు అక్కడ కంటిన్యూ అయింది. డిగ్రీలో అయితే అందరం ఇంకా ఏడిపించడం తగ్గించి ఫ్రెండ్స్ గా ఉండేవాడు. మీకు బాగా గుర్తుండిపోయిన, మీరు ఆమెని ఏడిపించడం కానీ ఆమె మిమ్మల్ని ఏడిపించడం కానీ బాగా గుర్తుండిపోయింది ఒక స్ట్రాంగ్ ఏదో ఉండే ఉంటుంది, మీరు చెప్పట్లేదు కానీ. ఒకటే ఈగో క్లాషెస్ అనేది అందరికి వస్తాయి, మాకు వచ్చాయి. కానీ ఆ ఈగోస్ అని పక్కన పెట్టి మళ్ళీ ఒకటయ్యి ఇప్పటికీ హ్యాపీగా ఉన్నాం. ఈగో అంటే చాలా మందికి ఏంటంటే సార్, ఏంటి ఈ కలర్ వేసుకున్నావు, నీ కలర్ వద్దని చెప్పాను కదా అని ఒకరంటే, నువ్వు చెప్పేది నాకు నచ్చింది, ఇది నేను వేసుకున్నాను అనుకునే పరిస్థితుల నుంచి మొదలు పెడితే వాళ్ళతో మాట్లాడొద్దు అన్నాను కదా. అదే మళ్ళీ నువ్వు వాళ్ళతో ఏంటి, ఇలాంటి ప్రతి చిన్న విషయానికి కూడా ఒక సాకుగా అనుకొని దాన్ని పెద్దదిగా చేసుకొని విడిపోతున్న వాళ్ళని చాలామందిని మనం చూసాం. మీ దృష్టిలో అంటే మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాన్ని పంచుకోవడం వెనకాతల జరిగిన చాలా జర్నీలో చాలామంది ప్రేమించుకోవడాలు, నేను లవ్ చేస్తానని చెప్పుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు, విడిపోయేవాళ్ళు, ఎవరి మటుకు వాళ్ళు విడిపోయిన వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాం కదా. మీ దృష్టిలో అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తారసపడ్డారా? వాళ్ళ గురించి కొద్ది చెప్పండి. నేను డాన్స్ క్లాస్ లో ఉండేదాన్ని. ఏ డాన్స్ అండి? క్లాసికల్ డాన్సర్. రఘుపాత్రన్ శ్రీకాంత్ అని శ్రీకాకుళంలో శివశ్రీ నృత్య కళానికేతన్ అని ఒక క్లాస్ ఉంది. మా డాన్స్ క్లాస్ లోనే మా గురువు గారు కూడా నా అదృష్టవశాత్తు ఆడపిల్లలందరినీ అతని పిల్లల్లానే చూసుకునేవారు.
మా క్లాస్ లో ఏంటంటే మాక్సిమం అందరం ఆడపిల్లలమే ఉండేటప్పుడు బయట నుంచి వచ్చి ఏడిపించేవాళ్ళు, మా గురువు గారికి అంటపడకుండా, లేదా కాలేజ్ నుంచి వెంటబడి క్లాసెస్ బయట వరకు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో ఒక అమ్మాయిని అయితే బాగా పాపం ఎంతవరకు పీక్స్ వరకు తీసుకెళ్ళాలో అంతవరకు పీక్స్ గా తీసుకెళ్ళాడు. అంతా అయిపోయింది, వీళ్ళిద్దరు ఇంకా లవ్ లో ఉన్నారు. మాకు కూడా తెలిసింది, మేము కూడా చిన్నపిల్లలమే కాబట్టి ఓకే, మేము కూడా సపోర్ట్ చేసాం, ఎవరి దగ్గర ఇంతవరకు చెప్పలేదు. సరే మాలాగా వీళ్ళు కూడా ప్రేమించుకుంటున్నారు, సపోర్ట్ చేస్తే తప్పే ఉంది, పేరెంట్స్ ని యాక్సెప్ట్ చేస్తారులే అన్న లైట్ తీసుకున్నాము. తను మ్యారేజ్ చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరికి గట్టిగా గొడవలు అయ్యాయి. ఆ అబ్బాయి ఎలా అంటే కంట్రోల్ చేయడానికి బాగా ట్రై చేశాడు. ఇలాంటి డ్రెస్ వేసుకోకూడదు, నువ్వు ఫలానా వ్యక్తితో మాట్లాడడం నాకు నచ్చలేదు, నువ్వు అంత ఫ్రీగా ఉంటే నాకు ఇష్టం ఉండదు, ఇలాగా. తనకేంటంటే అది దాటి బయటికి ఫ్రీగా ఉండే టైపు. ముందల్లా డాన్స్ చేస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేసిన వ్యక్తి ఒక్కసారి మ్యారేజ్ అయిపోగానే మారేమంటే ఎవరైనా ఎలా మానేస్తారు? కష్టం కదా. అంతవరకు నేర్చుకునే విద్య అది, చాలా బాధగా ఉంటుంది. ఇంకా తను మానలేకపోయింది, ఆ అబ్బాయి కూడా కంట్రోల్ చేయలేకపోయాడు. ఇంకా అక్కడి నుంచి క్లాషెస్ స్టార్ట్ అయినాయి. మెల్లగా మెల్లగా చిలికి గాలివాన్ అయిపోయింది, వాళ్ళ లైఫ్ అలా అయిపోయింది. ఇప్పటికీ బాధగానే అనిపిస్తుంది. కానీ అది చూసిన తర్వాత మేము అనుకున్నాం, మన లైఫ్లో ఈగో క్లాషెస్ ఉండొచ్చు కానీ ఈ పర్సన్ అయితే మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి నాకు దొరుకుతాడని నేను అనుకోను. నేనైతే అలానే ఫీల్ అయ్యాను. మీరు చెప్పిన విషయాన్ని బట్టి అందరికీ అర్థమైన విషయం ఏంటంటే చిలికి చినికి గాలివానగా స్టార్ట్ అయ్యి వాళ్ళిద్దరూ మ్యారేజ్ వరకు కూడా వెళ్లకుండానే విడిపోయిన పరిస్థితిని మీరు చెప్పారు. మీ దృష్టిలో ఇలాగా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని సుఖ సంసారం, దాంపత్య జీవితం కొనసాగిస్తూ హ్యాపీ లైఫ్ చాలా బాగుంది అని అనుకున్న వాళ్ళు మీకు ఎవరైనా తారసపడ్డారు ఎప్పుడైనా? ఉన్నారు సార్, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కరి గురించి చెప్పండి. ఒక్కరి గురించి చెప్పాలంటే నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకునే ఉన్నారు. మా అక్క ఒక అమ్మాయి ఉండేది, మా సీనియర్, తను కూడా ఇలానే లవ్ మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళ హస్బెండ్ కూడా తను డాన్స్ చేయడం చాలా ఇష్టం, తనకి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. తను ఇప్పటికీ ప్రోగ్రామ్స్ చేసుకుంటుంది, క్లాసెస్ కూడా చెప్తుంది. తను కొంచెం దూరంలోనే సెటిల్ అయింది, బట్ ఇప్పటికీ చాలా హ్యాపీగా ఉన్నారు. తనని చూసినప్పుడల్లా సరదా అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారండి? ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నారు. బెంగళూరులో ఉన్నారు. వాళ్ళకి పిల్లలు? తనకి ఒక ఆడపిల్ల ఉంది. ఒక ఆడపిల్ల. ఏజ్ ఎంత అండి పాపది? తను కొంచెం పెద్దదే సార్, మేము చాలా తక్కువ కాంటాక్ట్. బట్ తను నేను అప్పుడు సోషల్ మీడియాలో చూసినప్పుడు ఒక 12-13 ఏళ్ళు ఉండొచ్చు పాప. అంటే ప్రేమ పెళ్లి చేసుకొని ప్రేమ జీవితాన్ని నడిపిస్తూ సంసారాన్ని చేస్తూ పిల్లల్ని కని హ్యాపీగా ఇంకా లైఫ్ వెళ్తుంది. ఆ పాపకు 12 ఏళ్ళు అంటే వాళ్ళు హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేస్తున్నట్టే లెక్క. ఇలాంటి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి వాళ్ళు కూడా ఒక ఆదర్శమైన దంపతుల కిందే లెక్క. బాగుందండి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అండి, ప్రపంచం చాలా పెద్దది. ఈ అతిపెద్ద ప్రపంచంలో ప్రేమ అనేది ఎప్పుడు కూడా చాలా పెద్దది. దాన్ని ఎవరు ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా ఆ ప్రేమ అనే భావన వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. ఎలా ఆలోచన చేస్తే అలాంటి ఆలోచన ఇస్తుంది కదండి. అంతే సార్. నా ప్రశ్న ఏంటంటేనండి, ప్రేమకి ఒక హద్దులు లేవు, దానికి ఒక కొలబద్ద లేదు, ఎలాగే ఉండాలని ఏమీ లేదు కదా. ప్రేమ ఎలా ఉంటే 10 కాలాల పాటు జీవితకాలం ఆ ప్రేమయే జీవితాన్ని ఇప్పుడు మీరు సాగిస్తున్నట్టుగా సాగించడానికి అవకాశం ఉంటుంది అని మీరేమనుకుంటున్నారు? ప్రేమ ఎలా ఉండాలి? ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ప్రేమ అనేది వ్యక్తం చేస్తూ ఉంటారు. అవతల పక్క వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో నేను ఏ విధంగా ఇచ్చినా కూడా తను యాక్సెప్ట్ చేసి మళ్ళీ తిరిగి నాకు ప్రేమనిస్తుంది. ఇప్పుడు మీ ఇద్దరికి మధ్యలో జనరల్గా ఇద్దరు జాబ్స్లో ఉంటారు, ఇంటికి వస్తారు, కలుసుకుంటారు. ఎవరైనా రిలేషన్షిప్స్ వాళ్ళు వస్తూ ఉంటారు మన దగ్గరికి. వచ్చినప్పుడు ఏదో మాటల మధ్యలో చెప్పినట్టుగా లవ్దే ఉందిలే, నేను ఎంతమందిని చూస్తున్నానో, మా పక్కన ఇలా ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, మీరు కూడా ఏదో రోజు ఇదైపోతారు అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళు మన సమాజంలో చాలామంది ఉంటారు, ఫేస్ చేస్తూ ఉంటాం. మీరు కూడా ఇలాంటి వాళ్ళని ఏమైనా ఫేస్ చేశారా?
ఉండొచ్చు సార్, కానీ మేము అంత పట్టించుకోము. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ పట్టించుకునేంత టైం మనకు అవసరం లేదు. ఉమ్. మనం బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మనం ఏంటో మనకు తెలిస్తే పక్కల గురించి ఆలోచించాల్సిన బాధ అసలు లేదు. సరే, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ కోసం మనం మీరు చెప్పినట్టుగా మనం అది పట్టించుకోము. అసలు లవ్వా మామూలుగా ఉండదు తెలుసా. నాకు తెలిసిన వాళ్ళు ఇలా మొదలయ్యారా, వాళ్ళు ఆకాశంలోకి వెళ్ళిపోయారు. ఒక ఆమె సినిమా యాక్ట్రెస్ అయిపోయింది, ఒక అతను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు. ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు కూడా కొంతమంది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు. అలాంటివి విన్నప్పుడు నేను లవ్ చేసిన నా పార్ట్నర్ తను ఈ రేంజ్లో ఇలా ఉన్నారు, ఇంకా ఉంటే బాగున్నా. అలాగా అంటే ఎలాంటివి విన్న తర్వాత మనకు కూడా అలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది కదా. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? లేదు సార్, ఏంటి లేదు? అలాంటి ఆలోచన ఇంకొకరిని చూడాలి అన్న ఆలోచన వస్తే అది ప్రేమే కాదు. మ్మ్. మీ పక్కన ఉన్న వాళ్ళు కరెక్ట్ గా మీతో ఉంటున్నారు అంటే మీకు లైఫ్ లో కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీరు పక్కన కడుపు నిండా భోజనం చేశాక పక్కన స్వీట్ ఉన్నా మీరు చూడరు. అవును. ఇది అంతే. మీ పక్కన మీ బెస్ట్ పార్ట్నర్ ఉంటే పక్కన ఇంకెవరో కనిపించరు. మీ పక్కన అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ వచ్చినా కూడా వాళ్ళు హీరోలా కనిపించరు, వీళ్ళే కనిపిస్తారు. Yes. అదైతే నిజం. ఒకరితో పోల్చుకోవడం ఎప్పుడైతే మానేస్తామో అప్పుడే హ్యాపీగా ఉంటాం. ప్రేమ అనేది ఒక బీజం పడింది అంటే మొక్కయి మహావృక్షమయ్యి పళ్ళు పూలు ఇచ్చేంతటి ఒక గొప్ప జీవితాన్ని ఇస్తుంది అనేది ఆ రంగాన్ని, ఆ ప్రేమ రంగాన్ని ఆస్వాదించే వాళ్ళకే తెలుస్తుంది, ఇలాంటి వారికి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఉందండి. మనం లైఫ్లో కలిసి జీవితాన్ని పంచుకున్నాం కదా, మరి మన పిల్లలు వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే మనం ఏం చేస్తాం? ఇలాంటి జనరల్గా ఇలాంటి ప్రశ్న అనేది ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వస్తుంది. కానీ అన్నీ పంచుకొని జీవితాన్ని హ్యాపీగా నడిపిస్తున్న మీ ఇద్దరికి ఎలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? వస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మీరు? వచ్చింది సార్. ఒకటే, ఇప్పుడు మేము ఎలా అయితే డిసిషన్ తీసుకున్నప్పుడు మా పేరెంట్స్ ఎలా అయితే వీళ్ళు కరెక్ట్ గా ఉన్నారు అని నమ్మి మమ్మల్ని ఓకే చేశారో, అలానే మా పిల్లలు మాతో అన్ని ఫ్రాంక్ గా పంచుకునే ముందు మేము ఉంటాం. సార్ ఒకటి చెప్పారు మన పెద్దవాళ్ళు, 5 ఏళ్ల వరకు వాళ్ళని రాజుల్లో చూసుకోవాలంట, 5 నుంచి 15 ఏళ్ల వరకు సైనికుల్లో చూడాలంట, 15 తర్వాత 20 దాటిన దగ్గర నుంచి స్నేహితుల్లా చూడాలంట. అలానే మేము పెంచుతాం. 20 ఏళ్ళు దాటాక ప్రతిదీ మాతో షేర్ చేసుకునేలా చేస్తాం. ఒకవేళ వాళ్ళు ఎవరినైనా ఇష్టపడ్డారని మా దగ్గరకు వచ్చి చెప్తే, అవతల పర్సన్ కరెక్ట్ గా ఉంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. లేదు అవతల పర్సన్ కరెక్ట్ గా లేరు అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళని గైడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఏమవుతుంది సార్, మహా అయితే వెనకాల మేము ఉంటాం కదా. మీరేమంటారు? తనతో పాటు ఎక్కిపిస్తుంది. సరే, ఒకటండి, మాకు మా పేరెంట్స్ ఏ విధంగా గైడ్ చేశారో మా పిల్లలకు కూడా అదే విధంగా వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చి, అమ్మా నాన్న అంటే స్ట్రిక్ట్గా ఉండడం కాకుండా ఫ్రెండ్స్లా ఉంటారు, ఏదైనా షేర్ చేసుకోవచ్చు, ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే దండిస్తారు, లేదా దాన్ని తగ్గట్టు ఏదైనా చేస్తారు అన్న ఉద్దేశం మా పిల్లలకు రావాలి. అదే విధంగా చేస్తాం. బాగుందండి. జనరల్గా లవర్స్ డే, ప్రేమికుల దినోత్సవం అంటే టీనేజ్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన ఇది ఒక సెపరేట్ ఒక కేటగిరీ ఆఫ్ లైఫ్. టీనేజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ప్రేమించుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, విడిపోవచ్చు, ఏదైనా అవనివ్వండి. లవర్స్ డే అంటే టీనేజ్లో ఉన్న వాళ్ళకే అని అందరూ భావిస్తుంటారు, ఆ ఏజ్లో వాళ్ళందరూ. కానీ అండి, ప్రేమికుల దినోత్సవం అనేది కేవలం లవర్స్ మధ్యనే కాదు కదా, ప్రేమ పంచుకునేవాళ్ళు. ప్రేమ ఎవరితో పంచుకుంటాము? అమ్మా నాన్నలతో పంచుకుంటాం, అక్క చెల్లెళ్ళతో పంచుకుంటాం, అన్నదమ్ములతో పంచుకుంటాం, స్నేహితులతో కూడా పంచుకుంటాం. పంచుకునేది ప్రేమ. అదే ప్రేమికుల మధ్యలో ఉండే ఒక బాంధవ్యం. అదే ప్రేమికుల దినోత్సవం తాలూకా గొప్పతనం. మీరేమంటారు? కరెక్ట్ సార్. ఇప్పుడు మా ఇంట్లో నా పిల్లలు ఎలా పెరుగుతున్నారంటే, వాళ్ళకి నాన్నమ్మ ఉంది, మా హస్బెండ్ వాళ్ళ అమ్మగారు, తాతగారు ఉన్నారు, మా నాన్నగారు, వాళ్ళ పెద్దనాన్న ఉన్నాడు, మేమిద్దరం ఉన్నాం. ఏమైనా కష్టం వస్తే ముందు మాతో చెప్పుకుంటారు. అది కాకపోతే మేనత్ ఉంది, పక్కనే ఉంటుంది. సాధారణంగా చిన్న ఉంటాయి కదండి సార్, ఆడపడుచులకి వీళ్ళకి పడదు, ఏదో మేనత్తులు అంటే రాక్షసులు ఆ టైప్ ఏం కాదు. మా వాళ్ళ మేనత్త అంటే వీళ్ళ సిస్టర్ మా ఇంటికి రాకపోకలు ఉన్నాయి. వాళ్ళ అబ్బాయి చిన్నపిల్లడు ఒకటి ఉన్నాడు, అక్షయ్ అని, నా కొడుకుతో ఫ్రెండ్ వాడు. సో నా కూతురు, నా కొడుకు, మా ఆడపడుచు కొడుకు, వీళ్ళు ముగ్గురు కలిసి పెరుగుతున్నారు.
ఏమైనా వస్తే ముందు వాళ్ళు ముగ్గురు షేర్ చేసుకుని డిసైడ్ చేసుకుంటారు, ఇంత చిన్న వయసులో కూడా. లేదు అంటే పెద్దవాళ్ళం ఇంతమంది ఉన్నాం, ఎవరో ఒకరితో చెప్తారు, ఎవరో ఒకళ్ళైనా ఫ్రెండ్లీగా కనిపించరు, ఆ టైంకి చెప్పుకుంటారు. అది దాటి కష్టం వస్తే అప్పుడు సంగతి. వాళ్ళని అలా పెంచగలిగితేనే కరెక్ట్గా ఉంటారు యూత్ అన్నది నా ఉద్దేశం. ప్రేమ అంటే ఎక్కడో బయట దొరికే, బజార్లో దొరికే వస్తువు కాదు, ఎవరో బయట వాడు ఇచ్చే అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళతో ఉన్న షేరింగ్ ముందు నువ్వు చూసుకుని అక్కడున్న ప్రేమను నిలబెట్టుకోగలిగితే బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ మాత్రమే పొందుతారు. అది నా ఉద్దేశం సార్. ప్రేమికుల దినోత్సవం రోజున టీనేజర్స్ లవ్ గురించి మాత్రమే చాలామంది మాట్లాడే సందర్భంలో మీరు ఒక డిఫరెంట్ యాంగిల్లో మీరు చెప్పారు, బాగుందండి. అయితే ప్రేమ అనేది తల్లిదండ్రులను వీలైనంత దూరంగా పెట్టడం, ప్రేమ అనేది తోబుట్టువులు సిస్టర్స్ని వీలైనంత దూరంగా పెట్టడం, బ్రదర్స్కి వీలైనంత దూరంగా మనం వెళ్ళిపోవడం, కలిసి ఉండే ఆ టుగెదర్నెస్ అనేది ఇప్పుడు కరువు అయిపోయింది. ఈ ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేమ అంటే ప్రపంచం అంతా ఉన్న ఈ ప్రేమలో మనం అందులో ఉండాలి అనేది మీ ఒక ఆలోచన కదా. ఇలాగా పేరెంట్స్ని కానీ తోబుట్టువులు కానీ బంధువర్గాన్ని కానీ దూరంగా పెట్టి మేమిద్దరం లవ్ చేసుకున్నాము, ప్రేమించుకొని పెళ్ళి కూడా చేసుకున్నాము, మేమిద్దరమే విడిగా ఉంటాం, మాకెవరూ అక్కర్లేదు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరిద్దరూ చెప్పి ఒక మాట చెప్పండి సార్. ప్రైవసీ అంటే గదిలో జరిగేదో మీ ఇద్దరు ఉంటేనో జరిగేదో కాదు, అంతమంది మీ చుట్టూ ఉన్న మీ కళ్ళతో మీరు మాట్లాడుకోగలిగితే అదే బెస్ట్ ప్రైవసీ. ఒకటి, మీ ఫ్యామిలీని మీరు ప్రేమించలేకపోతే ఖచ్చితంగా మీ పార్ట్నర్ని మీరు ప్రేమించలేరు. మీ మదర్ ఇచ్చిన లవ్, నాన్న ఇచ్చిన లవ్, మీ సిబ్లింగ్స్ ఇచ్చిన లవ్ నువ్వు తీసుకోలేకపోతే నువ్వు వేరే వాళ్ళకి లవ్ ఎలా ఇస్తారు? అవన్నీ జమ అయితేనే పక్కలకు నువ్వేమైనా ఇవ్వగలుగుతావు. అది షేరింగ్. నువ్వు తీసుకుని ఇంతవరకు నువ్వు పొందిన ప్రేమనే నువ్వు షేర్ చేయగలుగుతావు. అలానే నీ పార్ట్నర్ నుంచి వచ్చిన ప్రేమను నువ్వు షేర్ చేసుకుంటున్నావు అంటే నీ లైఫ్ ఫ్యామిలీ మొత్తానికి షేర్ చేసుకోగలుగుతావు, హ్యాపీగా ఉండగలుగుతావు. వీళ్ళిద్దరూ ఉంటారు సార్, బాగానే ఉంది. రేపొద్దున ప్రైవసీ అంటారు, బాగానే ఉంది. రేపొద్దున ఏదైనా అవసరం వచ్చి ఇద్దరు మొహమొహాలు చూసుకుని గొడవ అయితే అప్పుడేంటి పరిస్థితి? అక్కడ నిలబడడానికి, అక్కడ నీ పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ నిలబడడానికి కూడా ఆ ప్రేమే కారణం. ఎందుకు సార్ చాలా మంది ఇప్పటికీ బయటకు వెళ్ళిపోయా చాలా మంది ఉన్నారు. మళ్ళీ గొడవ వస్తే ఆ పేరెంట్స్ దగ్గరికి ఎందుకు తీసుకొని వస్తున్నారు? దే టేక్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే మా పేరెంట్స్ మేము ఏం చేసినా మమ్మల్ని లవ్ చేస్తారు అని తెలియకుండానే మన మనసులో ఉన్న చిన్న ఆలోచన. కాకపోతే దాన్ని వాళ్ళు ఆలోచించి అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది, అంతే. సార్, ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడే వాళ్ళు చాలా గొప్ప ప్రసంగాలు ఇస్తూ ఉంటారు, వాట్సాప్లో బోల్డ్ మెసేజ్లు పెడుతూ ఉంటారండి, సోషల్ మీడియాని చెదగొడేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, రేపు కదా, కానీ మొదలైపోయింది ఎప్పటి నుంచో ఈ మెసేజ్లతోటి, వీటితోటి, వాటితోటి. ఇంత బిజీగా ఉండే వీళ్ళు వీటితోటి కనీసం వాళ్ళ తాలూకా ప్రేమ భావాన్ని పేరెంట్స్ కానీ ఎవరు కానీ పెంచడానికి ఇష్టపడలే. వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఈ ప్రయాణం చేస్తున్న మీరు పర్సనల్గా మీరు చెప్పే మాట ఏంటి సార్ వాళ్ళ గురించి? మనం ప్రేమలో ఉండడం కాదు, ప్రేమ ఉండే చోటే మనం ఉంటాం. ఎస్, ఒక్క ముక్క చెప్పిన గొప్ప మాట చెప్పారు సార్. చాలామంది ఏంటంటే నేను మౌనంగా ఉంటాను కానీ నా మౌనమే మాట్లాడుతుంది అని చెప్తారు. అందుకు మీరు ఉదాహరణగా ఉన్నారు. నేను మాట్లాడతాను కానీ నా మాటల్లో అన్ని మాటల్ని తీసుకొని అందులో మీకు నచ్చినవి తీసుకోండి అని చెప్పేట్టుగా తను చెప్తున్నారు. ఇద్దరి వెర్షన్ బాగుంది. అయితే ఈ ప్రేమ జీవితం కలిసి పంచుకోవాలనుకునే వాళ్ళకి మీరిద్దరూ ఇచ్చే ఒక సక్సెస్ఫుల్ ప్రయాణం చేస్తున్నారు ప్రేమ జీవితంలో, ఒక సక్సెస్ఫుల్ కపుల్గా మీరు ఈ రంగంలో ఏమండి, ఆయన బ్రహ్మాండంగా చదువుతాడు సార్, ఐఏఎస్ అయ్యాడు అని ఆయన అడిగితే మీరు ఔత్సాహికులకి ఇచ్చే సందేశం ఏంటంటే నేను ఎలా చదువుకున్నానండి, నేను ఎలా చేశానండి, ఆయన ఏదో చెప్తారు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే ప్రేమికులుగా జీవితాన్ని పంచుకోవాలనుకునే వాళ్ళు ఏం ఫాలో అయితే వాళ్ళ జీవితం మీ జీవితం లాగా ఫర్ ఎవర్ జీవితకాలం నిలబడే అవకాశం ఉంటుంది. ఇలా చెప్పాలంటే ఒకటి, ప్రేమ అంటే అది తాత్కాలికం కాదు. 1 or 2 years లవ్ చేసుకొని విడిపోతే నీకు అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఒకటి, తనతో ఫ్యూచర్ ఊహించుకోగలిగితే, ఫ్యూచర్ ఇన్ ద సెన్స్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తోబుట్టులు ఎవరున్నారో వాళ్ళు,
నీ తాలూకు వాళ్ళని వాళ్ళు గౌరవిస్తున్నారా, వాళ్ళ తాలూకు వాళ్ళని నువ్వు గౌరవించగలుగుతున్నావా, ఆ ఫ్యామిలీలోకి నువ్వు వెళ్తే నువ్వు అసెప్ట్ అవ్వాలి. అంతే తప్పించి బాబోయ్ మా అబ్బాయి ఎందుకు ఇలాంటి అమ్మాయిని చేసుకున్నాడని ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వాళ్ళకి రాకూడదు, బాబోయ్ ఇలాంటి వాడిని చేసుకుంది నా కూతురు అన్న ఫీల్ అవ్వాల్సిన కండిషన్ వీళ్ళకి రాకూడదు. వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేసుకోగలిగి, నువ్వు యాక్సెప్ట్ అవుతున్నట్టుగా పిల్లల్ని కూడా వాళ్ళ మధ్యలో పెంచగలిగితే, వాళ్ళకు కూడా నిజమైన ప్రేమ రేపొద్దున్న ఫ్యామిలీతో సహా అందించగలిగితేనే, రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవాలి. వాళ్ళని వాళ్ళని వాళ్ళలాగే యాక్సెప్ట్ చేయాలి, నువ్వులాగే ఉంటూనే వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేసుకునేలా చేయగలగాలి. ఇప్పుడు నేనున్నాను సార్, మీరు చెప్పినట్టు నేను చాలా టాక్టివ్, మా అత్తగారు చాలా కమ్, మా హస్బెండ్ కూడా చాలా కమ్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక 2 రోజులు 3 రోజులు లేకపోతే మా అత్తగారు ఎలా ఫీల్ అవుతారంటే, ఇది ఇంట్లో లేదు, బోర్ కొట్టేస్తుంది, ఏం చెయ్యాలి అన్నట్టుంటారు. చెవులు పని చేయట్లేదు అనుకుంటారు. లేకపోతే అమ్మో ఇదేంటి ఇల్లు బోసిగా ఉంది అనిపిస్తుంది. మా అత్తగారు ఎక్కడికైనా ఊరెళ్తే, బాబాయ్ మా అత్తగారు ఎప్పుడు వస్తారో, ఇంకా అత్తలేరు, పిల్లలు ఎలా ఉంటారో ఏంటో అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. ఇలాంటి ఒక బాండ్ నువ్వు అత్తగారింట్లో కూడా క్రియేట్ చేయగలిగితే ఆ లైఫ్ అందరి సపోర్ట్తో చాలా హ్యాపీగా ఉంటుంది. లవ్ అంటే 2 సోల్స్ 2 బాడీస్ కాదు, 2 ఫ్యామిలీస్. ఆ 2 ఫ్యామిలీస్ని నువ్వు యాక్సెప్ట్ చేయగలిగితేనే కంప్లీట్ ఫ్యామిలీ అవుతుంది. ఈ కంప్లీట్ ఫ్యామిలీ విషయంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయిందండి. ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉంటారు. లవ్ చేసుకొని ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటి అంటే డేటింగ్ అని ఒక కొత్త పేరు పెట్టుకున్నారు వీళ్ళు. పోనీ డేటింగ్లోకి వెళ్ళిన వాళ్ళు కలిసి జీవితాన్ని పంచుకుంటారా? ఈ డేటింగ్లో నడవడమే కొంత నడుస్తుంది, తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళు నడిచి వెళ్ళిపోతుంటారు. ఈ సంస్కృతి ఒకటి చాలా విపరీతంగా ఉంది. ఎవరికైనా క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. అది ఎప్పుడు మన తాలూకు వ్యక్తిత్వాన్ని చెప్తుంది. ఈ క్యారెక్టర్కి ఆ డేటింగ్కి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉందండి. గ్యాప్ పోతే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఈ జర్నీ చేస్తూ అలాంటి వాళ్ళ జీవితాలు చాలా నాశనం అయిపోతున్నాయని మనం ఎక్కడికక్కడ చదువుతున్నాము, వింటున్నాము. అలా జరగకుండా ఉండాలి అంటే ఏదో ఒకటి తెలియాలి, ఎవరో ఒకరు వాళ్ళకి ఏదో మంచి మాట చెప్పాలి. ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న మీరు అలాంటి వాళ్ళకి ఒక మంచి లీడ్ పాయింట్, ఈయన తరహాలో ఒక సింగిల్ వర్డ్ అయినా పర్లేదు, మీ తరహాలో మీరు చెప్పండి. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు డింగ్స్ అని ఒక కొత్తది ఉంది, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అదే. ఇప్పుడు నేను మా హస్బెండ్ లవ్ చేసుకున్నా అని మా అన్నయ్యకి మా తమ్ముడికి తెలుసు, వీళ్ళ అన్నయ్యకి వీళ్ళకి కూడా తెలుసు. కానీ వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని క్యారెక్టర్లెస్లా చూడలేదు, ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉంది. వీళ్ళు ప్రేమించుకున్న వీళ్ళ హద్దుల్లో వీళ్ళు ఉంటారు, వీళ్ళ పేరెంట్స్ నొప్పించి చేస్తారని వాళ్ళ తప్పును వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మా పెళ్ళి అయితే అవ్వదు. మా అన్నయ్య తమ్ముడు కానీ వీళ్ళ అన్నయ్య కానీ మంచిగా సపోర్ట్ చేశారు. వాళ్ళు కనుక ఆ టైంలో నన్ను ఒక క్యారెక్టర్ లేని దానిలా కానీ వీడిని ఒక క్యారెక్టర్ లేని వాడిగా కానీ చూసి ఉండుంటే అది ఇంకెటువైపు వెళ్ళి ఉండేదో. కానీ వాళ్ళు అలా చూడలేదు. వాళ్ళిద్దరు మా మీద నమ్మకం పెట్టుకున్నారు. నమ్మకం పెట్టుకోబట్టే మాకు రెస్పాన్సిబిలిటీ పెరిగింది. మమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేయగలిగారు. సిబ్లింగ్స్ మాత్రమే కరెక్ట్ టైంలో కరెక్ట్గా గైడ్ చేస్తారు, బయట మిగతా వాళ్ళైతే కాదు. ట్రస్ట్ దెమ్, కరెక్ట్ వేలో కరెక్ట్గా జరుగుతుంది సార్. బయట ఎవరు చెప్పినా ఏం నమ్మకండి. మీరు సింగిల్ మై సార్. నో కమెంట్స్. ఇక్కడ ఒక విషయం ఏంటంటేనండి, పేరెంట్స్ పిల్లలకి ఎప్పుడూ నమ్ముతారు కదా, పిల్లల మీద ఎప్పుడూ నమ్మకం ఉంటుంది పేరెంట్స్కి. ఆ నమ్మకంతో వాళ్ళని బయటికి పంపిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు మిస్యూజ్ చేస్తూ ఉంటారు. ఆ మిస్యూజ్ చేసి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు, డేటింగ్ చేసుకున్నారు, మరొకటి అంత అయింది. అది తెలిసిన చుట్టూ అంతా వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తారేమో అని అనుకుంటారు. కట్ చేస్తే వేరే ఒక ఫంక్షన్కి వెళితే అక్కడ ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకొని కానీ, ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని కానీ కనిపిస్తూ ఉంటుంది. అందరూ బిత్తరపోతూ ఉంటారు ఈ విషయాలు తెలిసిన వాళ్ళందరూ. ఈ లైఫ్ ఎవరికి ఎప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేయగలిగింది కాదు కదా. దీని నుంచి బయటపడి మనకంటూ ఒక సంస్కృతి ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక సంప్రదాయ జీవితం ఉంది. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, మా పేరెంట్స్ మమ్మల్ని నమ్మారు, మాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు అని చెప్పారు కదా. వాళ్ళు మిమ్మల్ని నమ్మడం ఎప్పుడూ నమ్ముతారు, కానీ మీరు దాన్ని నిలబెట్టుకున్నారు కదా. నిలబెట్టుకొని మీరేంటో, మీ వ్యక్తిత్వాన్ని ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. అందువలన వాళ్ళకు కూడా
ఎస్ మేము వీళ్ళ మీద ఏదైతే కాన్ఫిడెన్స్తో ఉన్నామో వీళ్ళు అలాగే ఉన్నారని వాళ్ళకి ఎంత గొప్ప సంతృప్తి ఉంటుందండి. అంత సంతృప్తిని మీరిద్దరూ కూడా మీ పేరెంట్స్కి ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని ఒకటయ్యి హ్యాపీగా జీవితాన్ని నడుపుతున్నారు. ప్రేమమయ జీవితాన్ని మరింతగా ముందుకు తీసుకొని వెళ్ళి మీ పిల్లల్ని కూడా మీ స్థాయిలో మీరు ఆశించిన స్థాయిలో వాళ్ళని తీర్చిదిద్ది మంచి జీవితాన్ని ఇంకా భవిష్యత్తులో పొందాలని ఈ ప్రపంచ ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేమికులంటే కేవలం టీనేజ్ లవర్స్కే కాదు, కుటుంబ సభ్యులకి, అందరికీ, స్నేహితులకి, అందరికీ సంబంధించిందనే ఈ నిజాన్ని మీరు నమ్మారు. మీ ద్వారా వారికి ఒక మంచి సందేశం సుప్రీం టీవీ చూస్తున్న ప్రేక్షకులకు తెలియచెప్పండి. మీరు చెప్పండి సార్. ఇప్పుడున్న యూత్ ప్రపంచం కొత్తగా ఉంది, అన్ని కొత్తగా నేర్చుకుంటున్నాము, ఏదో చేసేద్దాం అని చెప్పేసి అనుకుంటారు. చేయడం మంచిదే, కానీ ఆ చేసే ముందు ఫ్యూచర్లో మనది ఎలా ఉంటుంది, మనకున్న భాగస్వామిని ఏ విధంగా ఎంచుకోవాలి, వాళ్ళతో ఏ విధంగా ఉంటామన్నది కొంచెం ఆలోచించాలి, కొంచెం మెచ్యూర్డ్గా ఉండాలి. అందరికీ అది సాధ్యం కాదు, బట్ అది ట్రై చేయాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. మీరు మేడం? సోషల్ మీడియా లవర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. మీకు అన్నోన్ పర్సన్స్తో రిలేషన్స్ వద్దు. మీకు తెలిసిన వ్యక్తులు మీ చుట్టూ చాలామంది ఉంటారు. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. మీకు అందులో కరెక్ట్ వాళ్ళు ఎవరన్నది మీరే చూస్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే మీకే మాత్రమే బాగా తెలుసు, మిగతా వాళ్ళకి కాదు. మీకు మాత్రమే మీ పార్ట్నర్ని కరెక్ట్గా ఎంచుకునే తెలివి ఉంటుంది. దాంట్లో కొంచెం జాగ్రత్తగా ఎంచుకోండి. అండ్ వన్ మోర్, ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఏమైనా తప్పు చేస్తే అది అక్కడితో అయిపోదు. ఆ గిల్ట్ లైఫ్ లాంగ్ క్యారీ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ సపోర్ట్ తీసుకోండి, నెక్స్ట్ స్టెప్ వేయండి. మంచిగా, ఇంతకన్నా మంచిగా నెక్స్ట్ స్టెప్ ఇంకొంచెం జాగ్రత్తగా మంచి పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళతో లవ్ షేర్ చేసుకోండి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండండి. సుప్రీం టీవీ ప్రేక్షకులు ఇంతవరకు ఆదర్శ జీవితం సాగిస్తున్న ఇద్దరు ప్రేమ జంట దంపతులుగా నడుపుకుంటున్న ఆ జీవితంలో నుంచి కొన్ని చాలా ముఖ్య విషయాలు మనందరికీ షేర్ చేశారు. సుప్రీం టీవీ ప్రేక్షకుల తరపున వీరిద్దరికీ మన స్టూడియోకి వచ్చి ఇంతసేపు ఇన్ని భావాలు పంచినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.